హాయ్ అండి. సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే మనమైతే భారీ విజయం అయితే సాధించామండి. ఇప్పటి వరకు అసలుకి ఆ గ్రౌండ్లో అసలుకి ఇప్పటి వరకు అయితే ఒక ఆసియన్ టీం, ఇప్పటి వరకు ఏ ఆసియన్ టీం మీరు చూసుకుంటే శ్రీలంక కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేకుంటే పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చాలా టీములు ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఇంక ఇవే టీములే, మేము పెద్దగా ఏం లేవు మన దగ్గర. కాకపోతే ఈ టీములు ఏ టీం కూడా మీకైతే ఒక మ్యాచ్ కూడా అక్కడైతే గెలవలేదండి. కానీ ఫస్ట్ టైం ఇండియా గెలిచింది. ఇండియా కూడా హిస్టరీ క్రియేట్ చేసింది అనుకో రకంగా చెప్పాలంటే. ఇంతకుముందు ఇండియా కూడా గ్రౌండ్లో అయితే గెలవలేదు, ఫస్ట్ టైం అయితే గెలిచింది. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కొనసాగుతూ వచ్చింది. యాక్చువల్గా నేను చూసుకుంటే ఓలీ పోపు బ్రూక్ అయితే క్రిజ్లో ఉన్నారు. మీరు చూసుకుంటే రూట్ అవుట్ కావడం ఒక మంచి పరిణామం. దాని ముందు రోజు 4వ రోజున అవుట్ అవడంతో అయితే ఒక మంచి స్టార్ట్ అయితే వచ్చింది మనకి. 5వ రోజున ఖచ్చితంగా ఒక 7 వికెట్లు తీసి అయిపోతుంది అనుకున్నాం. కానీ మధ్యలో అయితే ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే మీరు చూసుకుంటే రూట్ కానీ, లేకుంటే బ్రూక్ కానీ, లేకుంటే జెమీ స్మిత్ మళ్ళీ అడ్డుకట్ట వేశాడు. అతను నిలబడ్డాడు, ఒక సైడ్ని అయితే నిలబడి గట్టిగా అయితే సాల్ట్గా నించోవడం చూసాం మనమైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా మంచి వికెట్ మాకు ఆకాశ్దీప్ చాలా మంచి బౌలింగ్ చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఈసారి రన్స్ తక్కువ ఇచ్చాడు కానీ వికెట్లు అయితే తీయలేకపోయాడు. ఈసారి లాస్ట్ మ్యాచ్ అంటే దీని ముందు ఇన్నింగ్స్లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా రన్స్ అయితే ఇవ్వడం చూసాం మనమైతే. అతనికి ఏదో ఒక రికార్డు కూడా క్రియేట్ అయింది, హైయెస్ట్ రన్స్ ఇచ్చాడంట ఎకానమీ పరంగా. ఓవరాల్ చూసుకుంటే 336 పరుగుల తేడాతో అయితే మనం మీద వచ్చింది. చాలా హ్యూజ్ మార్జిన్, ఇది చాలా హ్యూజ్ మార్జిన్. వాళ్ళు యాక్చువల్గా డ్రా కోసం వెళ్ళలేదు. రూట్ ఉంటే కొంచెం సాలిడ్గా డిఫెన్స్, లేకుంటే ఓలిపోప్ ఉంటే మంచి డిఫెన్స్ ఆడతారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరున్నా సరే మ్యాచ్ని అయితే డ్రా తీసుకెళ్ళి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళైతే ఇంక అటాకింగ్ బ్యాటింగ్ ఆడడం చూసాం మనమైతే. జెమీ స్మిత్ కూడా లాస్ట్లో 6లు 4లు విపరీతంగా కొట్టడం చూసాం. మనకి ఆకాశ్దీప్ కూడా ఎక్కువ రన్స్ ఇవ్వడం చూసాం. అయినప్పటికీ వికెట్ కోసం వెళ్ళారు, షార్ట్ బాలే వేశారు. షార్ట్ బాల్ వేసి వికెట్లు అయితే తీసుకోవడం చూసాం మనమైతే. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ అండి. ఆకాశ్దీప్కి 6 వికెట్లు వచ్చినాయి ఫస్ట్ ఇన్నింగ్స్లో. మీకు సిరాజ్కి అయితే 6 వికెట్లు వచ్చినాయి. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ అయితే కీరోలుగా ఉన్నాడు. బుమ్రా లేకుండా మనమైతే మ్యాచ్ గెలిచాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. మీకు టెస్ట్ వచ్చేసి లార్డ్స్లో ఉంటుంది. బాలు పచ్చగడ్డి గట్టిగా ఉంటుంది కాబట్టి గ్రాస్ అయితే ఉంటుంది గ్రౌండ్ పైన. మరి ఆ పిచ్ పైన అయితే ఖచ్చితంగా బుమ్రా ఆడతాడు. మరి బుమ్రా ఆడితే ఎవరు తీసేస్తారంటే అది ప్రసిద్ధ్ కృష్ణకే డ్రాప్ చేయొచ్చు అనుకున్నాను నేనైతే అనుకోవడం. చూద్దాం మరి, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మరి నితీష్ కుమార్ రెడ్డి 2 ఇన్నింగ్స్లో పెద్దగా ఆడింది ఏమి లేదు. మరి అతన్ని ఏమన్నా రీప్లేస్ చేస్తారా లేకపోతే అతను కొనసాగిస్తారని చూడాలి. గెలిచిన టీం కాబట్టి ఇదే కొనసాగించవచ్చు. ఒక్క మార్పు ఏదైనా ఉంటే జస్ట్ ప్రసిద్ధ కృష్ణ ప్లేస్లో బుమ్రా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతకుమించి ఏం లేదు. ఒక మంచి విజయం. 5 టెస్ట్ సిరీస్లో భాగంగా ఈ సిరీస్ వచ్చేసి మేము 1-1తో సమాన్ చేసేసాం. ఇంకా 3 టెస్టులు ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. చూద్దాం మరి. యంగ్ టీం, అందులోనూ శుభ్మన్ గిల్ తన కెప్టెన్సీతో పాటు ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేయడం చూసాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో 269 పరుగులు కావచ్చు, ఈ ఇన్నింగ్స్లో దాదాపు 160 పరుగులు కావచ్చు, 160 పరుగులు కావచ్చు. మంచి బ్యాటింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. అలానే దానికి సపోర్ట్గా మీకు చూసుకుంటే రిషబ్ పంత్ కావచ్చు, లేకుంటే జడేజా కావచ్చు, మంచి సపోర్ట్ అయితే అతనికి ఇవ్వడం చూసాం. కేఎల్ రాహుల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. ఓవరాల్గా బ్యాటర్స్ అందరూ టాప్ ఆర్డర్ నుంచి లో ఆర్డర్ వరకు సెట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్లో మంచిగా సెట్ అయ్యారు. మంచి రన్స్ అయితే వచ్చినాయి ప్రతి బ్యాటర్ దగ్గర నుంచి, ప్రతి బౌలర్ దగ్గర నుంచి. ఒక్క ఆఫ్ కలర్గా మనం చూస్తే ప్రసిద్ధ్ కృష్ణ చాలా ఆఫ్ కలర్ కనిపించాడు. మిగతా సిరాజ్ కానీ మిగతా అందరూ కూడా మంచిగానే బౌలింగ్ చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆయన తీసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ వికెట్లు అయితే తీసుకోవడం చూసాం మనమైతే. చూద్దాం మరి. నెక్స్ట్ లార్డ్స్కి వెళ్తున్నాం. అక్కడ పిచ్చి వేరేలాగా ఉంటుంది, వేరే కండిషన్స్, ఆ గ్రౌండ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం. ఒక మంచి మెమరబుల్ విక్టరీ వస్తే సెకండ్ మ్యాచ్ గెలిచామంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది ఈ టెస్ట్ సిరీస్.